గోన్ సంచి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సూపర్ హిట్ మూవీ బత్సల మల్లిని ఆస్వాదించడానికి ఇప్పుడే సనెక్స్ట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎవరికి చెందాలో వాళ్ళకే చెందే సమయం వస్తుంది. అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. సరే, అవన్నీ బ్యాగ్లో పెట్టినా నాకు ఆకలిస్తోంది. రండి. సరే. మిత్రా, ఏమైంది నీకు? ఏమైందా? నేను నీకేం చెప్పాను? ఏం చెప్పావు? నా చైన్ కుండే లాకెట్ పోయింది, అది డూప్లికేట్ చేయించమని చెప్పాను కదా. దాని సంగతి ఏం చేసావు? ఎప్పుడు చెప్పావే? హే, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో ఆ లాకెట్ పోయిందని డూప్లికేట్ చేయించమని చెప్పాను కదా. మరదేది? ఏంటే అడుగుతుందిగా, చెప్పవేంటి? మర్చిపోయానే. మర్చిపోయావా? నీకు కొంచెమైనా బుద్ధుందా? చిన్న పని చెప్తే చేయడం కూడా తెలీదా నీకు? మీరిద్దరు ఫ్రెండ్స్ గా ఉండి నాకేంటి ప్రయోజనం? ఇది జరిగి 4 రోజులైంది కదా. ఆ తర్వాత నువ్వు నన్ను అడగలేదు, నేను దాని గురించి మర్చిపోయాను. నిన్ను మా అమ్మ ఒక కేసు విషయంగా హైదరాబాద్కి వస్తోంది. వచ్చాక ఆ లాకెట్ కనిపించకపోతే ఏమైందని అడుగుతుంది. దాంతో నా పని అయిపోయిందే. భయపడకే, ఏదో రకంగా మేనేజ్ చేద్దాం. ఏమని మేనేజ్ చేస్తారే? మా అమ్మ నన్ను ఆ ప్రశ్న అడగగానే మీరిద్దరూ చెరువు పక్కకు పారిపోతారు. అంతకు మించి ఏం చేస్తారు? మేనేజ్ చేస్తారట, మేనేజ్. ఇప్పుడు ఆ లాకెట్ ఎక్కడికి పోయిందో మా అమ్మ అడిగితే ఏం చెప్పాలో అని టెన్షన్తో భయపడి చేస్తున్నాను. ఆనందిని తన లవ్ గురించి చెప్పడానికి తీసుకెళ్ళినట్టున్నారు. ఒకవేళ ఆయన నిజంగానే చెప్పేసి ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆనందికి ఫోన్ చేసి అడిగితే మహేష్ గారి గురించి వివరాలు అడుగుతున్నానని తప్పుగా అనుకుంటే ఆనందే కాల్ చేస్తుంది. ఆనంది, నీతో ఒక విషయం మాట్లాడాలి అని ఫోన్ చేశాను. చెప్పు. సుందరుడు ఇంకా నీ మనసులోనే ఉన్నాడా అని నువ్వు నన్ను అడిగినప్పుడు ఎప్పటికీ నా మనసులోనే ఉంటాడు అని చెప్పాను. అవును. కానీ నీకు ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను అశ్విన్. ఏంటది? సుందరుడు ఎవరో చూడాలని నా మనసు తెగ ఆరాటపడింది. కానీ మధ్యలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా చూడాలి అన్న ఆలోచన తగ్గి కేవలం తన గురించి ఆలోచనలు మాత్రమే నా మనసులో ఉన్నాయి. దానికి నువ్వు కూడా ఒక కారణం. నేనా? నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నది సుందరుడు మాత్రమే అనుకునేదాన్ని. కానీ నీతో స్నేహం మొదలయ్యాక నా కష్టాల్లో పాలు పంచుకోవటానికి నువ్వే ముందుంటున్నావు అన్న విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. బహుశా సుందరుణ్ణి చూడాలి అన్న కోరిక తగ్గటానికి కారణం ఇదే అయ్యుండొచ్చు. మా ఊరి గుళ్ళో నువ్వు సుందరుడి ప్రస్తావన తీసుకొచ్చే వరకు నేను దాని గురించి ఆలోచించనే లేదు. నీతో మాట్లాడిన తర్వాత నాలో మళ్ళీ సుందరుడి గురించి ఆలోచనలు మొదలయ్యాయి. అందుకే మనం ఆ ఊరు నుంచి రాగానే
నిన్ను సుందరుడు గురించి అడిగాను, కానీ నువ్వు సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ సుందరుడు గురించి అడిగి తెలుసుకోవాలి అంటే నాకు భయంగా ఉంది. భయమా? ఎందుకు? అది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. సుందరుడు ఎవరో తెలిసిన క్షణం నీతో ఎలా చెప్పాలా అని నేను కూడా భయపడ్డాను. కానీ ఇలా భయపడుతూ ఉంటే సుందరుడు ఎవరనేది నీకు తెలుసుకునే అవకాశం ఉండదు. నువ్వేం భయపడకానంది, నీకు తోడుగా నేనున్నాను. నువ్వు నా తోడున్నావన్న ధైర్యంతోనే సుందరుడు ఎప్పుడుకప్పుడు వస్తాడు, కలుస్తాడు అనే ధైర్యంతో ఉన్నాను. రేపే సుందరుని నీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు సంతోషమేనా? కనీసం సుందరుడు ఎలా ఉంటాడో చెప్పగలవా? పూర్తిగా తెలియకపోయినా పర్వాలేదు, కొంచెమైనా తెలుసుకోనుంటే బాగుంటుంది కదా. ఇప్పుడేంటి, నీకు సుందరుడు ఎలా ఉంటాడో తెలియాలి, అంతే కదా? రేపు సాయంత్రం కంపెనీ నుంచి నువ్వు బయటకొచ్చాక నీ ముందుకొచ్చి నిలబడతాడు. ఈలోగా కొంచెం తెలుసుకుంటే. ఇన్నాళ్ళు ఆగి ఇంకొక్కరోజు ఆగలేవా? ఒకవేళ తను ఎలా ఉంటాడో తెలుసుకోవాలని అంత ఆతృతగా ఉంటే తను రాసిన ఉత్తరాలు, పంపిన గిఫ్ట్స్ అవన్నీ చూస్తూ కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉండు. ఒక రూపం నీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. ఆ రూపమే సుందరుడు. లైన్లో ఉండు. ఇప్పుడే కళ్ళు మూసుకొని సుందరుణ్ణి చూసే ప్రయత్నం చేస్తాను. అవునా? నిజంగా ఇప్పుడే చూస్తావా? అవును. ఆనంది, ఉన్నావా? అశ్విన్, కళ్ళు మూసుకుని చూసావా? సుందరుడు కనిపించాడా? నేను కళ్ళు మూసుకుంటే నువ్వే కనిపిస్తున్నావు. నువ్వు చూసింది కరెక్టే ఆనంది. ఏంటి కరెక్టా? అంటే నాతో మాట్లాడి కళ్ళు మూసుకుంటే నేనే కనిపిస్తాను కదా. కాబట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉండు. ఏమో అశ్విన్, నాకేం అర్థం కావడం లేదు. ఉంటాను.